నాకేమీ కాలేదు. ఇప్పుడు దీన్ని చూడు. అరే అది కిట్టి నవ్వే. తమ్ముడు పద వెళ్ళి కిట్టిని ఆడుకోవడానికి పిలుద్దామా? వావ్, ఇంకొకసారి ఇంకొకసారి. వావ్, జిమ్నాస్టిక్ నిజంగా చాలా బాగుంది. కానీ నీకంటే నేను చాలా బాగా చేస్తాను. కిట్టి, ఆర్ యు ఓకే? బానే ఉన్నాను. నేను శాండీకి తనకంటే బాగా జిమ్నాస్టిక్ చేయగలని చూపిస్తున్నాను. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? శాండీ మీకు హలో చెప్తున్నాడు. హలో చెప్పండి. హలో హలో. కానీ మేము ఎవరికి హలో చెప్తున్నాము? ఏమైంది మీ అందరికి? మీకు నా ఫ్రెండ్ శాండీ కనబడడం లేదా? ఓకే శాండీ, మనం సాయంకాలం కలుద్దాం. కిట్టి, ఈ శాండీ ఎవరు? చెప్పాను కదా తను నా ఫ్రెండ్ అని. ఎంత క్యూట్ గా ఉన్నాడు. తన రెడ్ క్యాప్ ఇంకా తన మెళ్ళ వేసుకున్న $S అంటే నాకు చాలా ఇష్టం. ఇంకా తన ఎల్లో షూస్. వావ్. సరే ఇప్పుడు నేను వెళ్ళి రెడీ అవ్వాలి. బాయ్. కిట్టి, నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా? అవును, నా దగ్గర మ్యూజిక్ కాన్సర్ట్ కి 2 టికెట్స్ ఉన్నాయి. నేను వెళ్తున్నాను. ఇంకొక టికెట్ కన్నా సార్ కోసమే కదా? ఓహో కాదు, శాండీ కోసం. తనే వచ్చి నన్ను పిక్ చేసుకోబోతున్నాడు. కిట్టి ఆత్మతో మాట్లాడటం మొదలుపెట్టింది. ఏంటి అనుమానమా? కాన్సర్ట్ కోసం ఒక టికెట్ ని కూడా ఫేస్ చేస్తోంది. ఆత్మకి ఎంట్రీ టికెట్ అవసరమా తమ్ముడు? చెప్పు. రే గాడిద, కిట్టి గురించి బాధపడకుండా టికెట్ల గురించి ఆలోచిస్తావా? కిట్టి గురించి మనం ఎందుకని బాధపడాలి? అరే తను ఆత్మతో మాట్లాడుతోంది. ఇలా రండి. మీ అందరి మొహాల్లోనూ ఉదయం 9 గంటల బదులుగా మధ్యాహ్నం 12 గంటలు కనబడుతున్నాయేంటి? మీ ఆ బంగారపు నోరుని తెరిచి తీయటి మాటలు మాట్లాడండి, లేదంటే ట్రైనురా అని పట్టాల మీద వేలాడదీస్తా. కిట్టి ఆత్మతో మాట్లాడుతోంది. ఇందులో అంత భయపడాల్సిన విషయమేముంది? ఏదో పగటిపూట రాత్రిపూటని చూసినట్టుగా భయపడుతున్నారు. నేను కూడా ఆత్మలతో మాట్లాడుతున్నా. ఆత్మ పక్కింటి వాళ్ళు, భార్య, పిల్లలు అందరూ కూడా మాట్లాడతారు. అక్కడ ఆత్మరామ్ అల్వాతో మాట్లాడటం లేదు, నిజమైన ఆత్మతో మాట్లాడుతోందని చెప్పాం. మొహమే చూడడానికి బాగలేదు, కానీ మాట్లాడే విషయాలైనా మంచిగా మాట్లాడు. ఇలా చూడు, ఎవరినైనా భయపెట్టడం అంత మంచి విషయం కాదు. డాక్టర్ బాలు, నాకు కూడా ఈ ఆత్మల మీద ఎలాంటి నమ్మకమూ లేదు. కిట్టి విచిత్రంగా ప్రవర్తిస్తోంది. తన ఫ్రెండ్ శాండీని మాకు పరిచయం చేసింది. తనతో మాట్లాడుతూ ఉంది, కానీ ఆ చోట ఎవరూ లేరు. ఓ, అది ఆత్మ కాదు, తన ఇమాజినరీ ఫ్రెండ్.
ఇమాజినరీ ఫ్రెండా? అవును, ఇమాజినరీ ఫ్రెండే. వాడు ఉండడు కానీ తనకి ఉన్నట్టుగా కనిపిస్తాడు, కానీ తనకి ఎవరు కనిపించరు, ఎందుకంటే వాడు లేడు. వాడు అనుకుంటాడు ఉన్నాడని. అర్థమైందా? లేదు. నాకు తెలుసు, మీ బుర్ర లోపల తెలివి కూర్చోవడానికి చేరలేదు. నేను అర్థమయ్యేలా చేస్తాను. పిల్లలందరూ మాటిమాటికి ఇమాజినేషన్ చేసుకుంటారు. పిల్లలందరూ తనతో ఉన్నట్టుగా. వాళ్ళు వాడితో మాట్లాడతారు, వాడు వాడిని చూడగలరు. కానీ ఇది రిస్క్ కదా. అవును, అది నిజమే, కానీ వాళ్ళకి అర్థం చేయడం చాలా కష్టం. నేను వెళ్ళి శాండీ వ్యాండీ అని ఎవరు లేరని కిట్టీకి అర్థమయ్యేలా నేను చెప్తాను. ఇలారా, ఇది అంత తేలిక కాదు. ఇలా చూడు, బుర్రను ఉపయోగించి కిట్టీకి మనం హెల్ప్ చేయాలి. దీనికి వేరే ఏం దారి లేదా? ఎందుకంటే నాకు అసలు బుర్రే లేదు కదా. హై. నీ చెవిని బాగా తెరిచి పెట్టుకొని నీ బుర్ర అనే ఆ రూమ్ లో దాన్ని దాచిపెట్టుకో. ఇలా చూడు, కిట్టి ఫ్రెండ్ ఇమాజినరీ అని, అది నిజం కాదని తనకి తెలియజేస్తే తనకి రాయపడినట్టుగా అవుద్ది. మేము దూరంలో నుంచి తనకు అర్థమయ్యేలా చెప్తాం, అప్పుడు తనకి పిడుగు పడదు కదా. నీ బుర్రలో పెరుగు, పచ్చిమిరపకాయలు, టమాటాలన్నీ వేసి రైతా చేస్తావా ఏంటి? మనిషి మీద కాదు, మనసు మీద పడద్దన్నాను రాయ. మేము అర్థం చేసుకున్నాం డాక్టర్ బాలు. కిట్టి మనసు బాధింపబడకుండా మేము తనని తన ఇమాజినరీ ఫ్రెండ్ నుంచి విడిపిస్తాం. కానీ అది ఎలా కుదురుతుంది బన్నీ? నా దగ్గర ఒక ఐడియా ఉంది. శబాష్ శబాష్ శబాష్. ఇది కిట్టి అర్థం చేసుకుంటుందా? హాయ్ కిట్టి, ఏం చేస్తున్నావు? నేను శాండీ కోసం వెయిట్ చేస్తున్నాను. తను ఇంతవరకు రాలేదు. హలో ఎవ్రీవన్. తను శాండీనేనని కిట్టీని మనం నమ్మించాలి. ఓకే, అలా చూడు, శాండీ వచ్చేసాడు. అనుమానమా? అరే అవును, శాండీనే. రెడ్ క్యాప్, yellow షూస్. అరే అవును, ఇది శాండీ కిట్టి. అరే ఏమి ఆశ్చర్యం, శాండీ వచ్చాడు. శాండీ ఇంతకీ ఏమైంది మీ అందరికి? ఎందుకని ఇంత ఓవర్ గా రియాక్ట్ అవుతున్నారు? తను శాండీ అని నాకు కూడా తెలుసు. హాయ్ కిట్టి. నాకేమీ కాలేదు. ఇప్పుడు దీన్ని చూడు. కిటి, నాకు తల తిరుగుతోంది. మంచినీళ్ళు తీసుకురా, మంచినీళ్ళు. రే తెలివి తక్కువడా, ఇలాంటి పనులు చేయమని నీకెవరు చెప్పారు? శాండీ మంచి జిమ్నాస్ట్ కదా, అందుకని నేను కూడా ఇలాగే చేస్తున్నాను. కిట్టి నమ్మాలి కదా, అందుకనే అక్రోబాటిక్స్ చేస్తున్నాను. నువ్వు నమ్మించే బదులుగా తనకి అనుమానం రప్పించేలా ఉన్నావు. ఏంటి అనుమానమా? మరి ఎందుకు ఆ హెచ్ లాకెట్ వేసుకున్నావు నువ్వు? అవును, నువ్వు ఎస్ ఉన్న లాకెట్ ని కదా వేసుకుంటావు. అది 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 నేనే చెప్పాను. ఇతను హీరోలో ఉన్నాడు కదా, హెచ్ ఫర్ హీరో. హెచ్ హెచ్ తో వచ్చేదేంటి? హనీయే కదా. అదే కదా నిజం. నీకు గుర్తులేదా? నేను బన్నీ. హనీ మేడం తోటి మార్కెట్కి వెళ్ళాడు. కిట్టి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. మేము హరిపూర్కి వెళ్తున్నాం. ట్రాన్స్ఫరా? కానీ మీ నాన్నకి కార్ షోరూమే కదా ఉంది. ఒకవేళ అతను హరిపూర్ లో పెద్ద షోరూమ్ ఓపెన్ చేస్తున్నాడో ఏంటో అనుమానమా? అవును, అది మాత్రమే కాకుండా మన సిటీలో చాలా షోరూమ్లు ఉన్నాయి. అందుకనే మేము వెళ్తున్నాము. అలా అయితే ఇక నువ్వెప్పుడు నన్ను కలవవా? ఎందుకు రాడు? తను అప్పుడప్పుడు వచ్చి వెళ్తాడు.
ఆ, అంతే కదా శాండీ. కిట్టి నీకు అంత కష్టంగా ఉంటే నేను అసలు ఇక్కడి నుంచి వెళ్ళను. హా? హా? ఏరా, కుటుంబం మొత్తం వెళ్ళిపోతుంటే నువ్వు ఒక్కడివి ఇక్కడ కూర్చుని ఏం చేస్తావు? అవును, నువ్వు వెళ్ళు. మేము కిట్టికి మిత్రులం. ఆ విషయం మేము చూసుకుంటాం. అవును, వీళ్ళు చెప్పేది నిజమే. నువ్వు మీ ఫ్యామిలీతో వెళ్ళాలి. బై బై శాండీ, నేను నిజంగా మిస్ అవుతాను. చాలు చాలు, తను ట్రైన్ మిస్ అవుతాడు. ఏయ్. 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 నేను శాండీని బాగా మిస్ అవుతాను. స్నేహితులు ఎప్పుడు స్నేహితులుగానే ఉంటారు. శాండీ లేకపోతే ఏంటి? మేమున్నాం కదా, అనుమానమా? బాయ్ శాండీ, బాయ్ బాయ్.